దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథం ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం చూసినట్లు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని యొక్క భయాన్ని కలిగి మనము నిత్యము ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప ధన్యతను సంపాదించుకోగలుగుతాం. దేవుని భయము అనేది మన జీవితాలు లేకపోతే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకవేళ మన జీవితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం నిత్యము కూడా దేవుని భయాన్ని కలిగి నడుచుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలని మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం అంటున్నాడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకవేళ భయము లేకుండా ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడే తన దాసుల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రవర్తనను మార్చుకోవలసిన పని ఎంతైనా ఉన్నది అని కీర్తనకాయక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఒకవేళ ఎటువంటి లోపములు నీ మనలో ఉన్నా వాటిని సరిచేసుకొని దేవుని భయాన్ని కలిగి భక్తిని కలిగి ప్రభువులు ఎదిగినట్లయితే ఖచ్చితంగా గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ అపారమైనటువంటి ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా, రాత్రంతా మీ రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభువా మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యములో, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అని నీ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అవును తండ్రి, నిత్యము మేము నీ మాట యందు భయము కలిగి ఉంటే ఖచ్చితంగా ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటాం. నీ మాటని వినకుండా ఒకవేళ ప్రవర్తించినట్లయితే కీడులో పడతాము అని నీ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కనుక అట్టి విశ్వాస జీవితాన్ని మాకందరికీ దయచేయండి. కీడులో పడకుండా ప్రభు హెచ్చరిస్తూ ఉండగా హెచ్చరికను గుర్తించి నీలో సాగిపోయే కృపను బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఈ చక్కటి సమయాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం దయచేయండి. మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారులు, ఉద్యోగులు కూడా దీవించి ఆశీర్వదించండి. నిరంతర ప్రతిఫలం వారికి అనుగ్రహించండి. దేవ, మా దేశమును, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములకు మీరు మనుషులకు అన్యాయస్తులు కాదు కనుక రావాల్సిన నిరంతర ఆశీర్వాదాలు దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు సిద్ధపరచండి. గర్భఫలం లేక కన్నీళ్లు కారుస్తున్న వారికి గర్భఫలాలు దయచేసి నీ కృపలో వర్ధలు చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయొచ్చు నామ తండ్రి. ఆమేన్.